హాయ్ అండి. మనం ఇంతకుముందు రీజనింగ్ క్లాస్లోని కోడింగ్ డీకోడింగ్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో మనకు నెంబర్ సింబల్ కోడింగ్ అయింది. ఈరోజు చెప్పుకునేది ఏంటంటే సంఖ్యలకు గుర్తులు అంటే కనుగోవడం, అంటే సంఖ్యలకు గుర్తులు ఇచ్చి కోడ్ చేయడం అండి. దాని గురించి ఇక్కడ చెప్తారు. మోడల్లో ఒక నిర్దిష్ట కోడ్ భాషలోని 253 అనగా బుక్ ఆర్ ఓల్డ్ అని అర్థం. 253 అనగా ఏమంటారు, ఇక్కడ బుక్ ఆర్ ఓల్డ్ అని అర్థం అంటారండి. నెక్స్ట్ ఏంది 546 అనగా ఈస్ ఓల్డ్ అని అర్థం. మరియు 378 అనగా బై గుడ్ బుక్స్ అని అర్థం. అయినా ఆ కోడులో ఆర్ యొక్క కోడ్ ఏందని అడుగుతారండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇక్కడ రాసాను చూడు. ఫస్ట్ ఏమన్నారు, బుక్ ఆర్ హోల్డ్ అంటే 253 అంట. నెక్స్ట్ మ్యాన్ ఈజ్ హోల్డ్ అనేది 546, బై గుడ్ బుక్స్ అనేది 378. అయితే ఆర్ ఎంత అని అడుగుతారండి. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఒకటి ఇస్తున్నాను. అయితే ఇదేంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బుక్, నెక్స్ట్ ఇక్కడ బుక్స్ అనేది ఎన్ని తోలు వచ్చిందో చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను గుర్తుండడం కోసం ఇట్లా సింబల్స్ గీసుకుంటున్నాను. బుక్స్ అనేది 2 దగ్గరలో వచ్చింది. ఇక్కడ చూద్దాం బుక్స్ ఇక్కడ ఈ 253 546 378. అయితే ఇక్కడ బుక్స్కు 2 దగ్గర తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంది 3, ఫస్ట్ దాంట్లో బుక్స్ ఉంది, ఇక్కడ లాస్ట్ దాంట్లో బుక్స్ ఉన్నాయి, 2 తీసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏముంది 3 ఉంది, లాస్ట్ దాంట్లో ఏముంది 3 ఉంది. అర్థమైందా? నేను ఫస్ట్ బుక్స్ ఆర్ హోల్డ్, మ్యాన్ ఈజ్ హోల్డ్ బై గాడ్ బుక్స్ అన్నారు కదా. ఫస్ట్ వర్డ్ లెటర్ బుక్స్ అనేది ఉంది, సెకండ్ లాస్ట్ దాంట్లో బుక్స్ ఉంది. దీన్ని గుర్తుండడం కోసం నేను ఇక్కడ గీసుకున్న బాక్స్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3 ఉంది, లాస్ట్ దాంట్లో 3 ఉంది. ఇక్కడ నేను ఎట్లా గీసుకున్నా, ఇక్కడ దీనికి అంటే బుక్స్కి కోడ్ ఏంది 3, అట్లా గీసుకున్నా. నెక్స్ట్ ఏంది హార్కి నేను ఎట్లా తీసుకుంటున్నా అంటే బెంజిన్ స్ట్రక్చర్ వేసుకున్నాను హార్కి. అంటే నేను గుర్తుండడం కోసం, మన ఇష్టం ఏదైనా సరే మనకు ఆన్సర్ కావాలి, మనం ఇది గుర్తుండడం కోసం. ఇక్కడ హార్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ హోల్డ్కి ఏం గీసుకుందాం మనం అంటే త్రిభుజం గీసుకుంటున్నాండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో చిత్రాసనం, బెంజిన్ స్ట్రక్చర్ వేసుకున్న, త్రిభుజం వేసుకున్నా. అయితే ఇక్కడ హోల్డ్ అనేది 2 దగ్గర ఉందండి. ఫస్ట్ లైన్లో ఉంది, సెకండ్ లైన్లో ఉంది. ఇక్కడ 5 అనేది ఏముంది, ఫస్ట్ లైన్లో ఉంది, సెకండ్ లైన్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా అండి, లేదు కదా. సేమ్ ఇక్కడ 2 అనేది ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తుందా, లేదు. అయితే 2కి నేను చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఆర్కి ఏంది 2 అంటే బుక్ ఆర్ హోల్డ్, మ్యాన్ ఈజ్ హోల్డ్ బై గుడ్ బుక్స్. ఇక్కడ దీనికి ఇట్లా ఇచ్చారు కదా. ఫస్ట్ మనం చూసుకోవాలి, ఇక్కడ బుక్ ఉంది, మళ్ళీ ఇక్కడ బుక్ ఉంది. 2 దాంట్లో గుర్తుండడం కోసం నేను ఏం చేసిన, ఇది గీసుకున్నా స్క్వేర్, అట్లా గీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఫస్ట్ దాంట్లో 3 ఉంది, లాస్ట్ దాంట్లో 3 ఉంది. నెక్స్ట్ నేను ఆర్ అనేది ఒకటే దాంట్లో ఉంది, ఇక్కడ 2 అనేది ఇక్కడ నాకు కనిపిస్తుందో లేదు. కాబట్టి సింపుల్గా ఇట్లా గుర్తుపట్టచ్చు అండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 37 అనగా విచ్ క్లాసెస్, 583 అనగా క్యాస్ట్ అండ్ క్లాసెస్. అయితే క్యాస్ట్లను సూచించే కోడ్ ఏది అని ఇచ్చారు. విచ్ క్లాసెస్కి ఏమిచ్చారు 37 ఇచ్చారు. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ క్లాసెస్కి ఏమిచ్చారు కోడ్ 583. అయితే ఈ క్యాస్ట్ని సూచించే కోడ్ ఏదని అడుగుతారు, ఫస్ట్ మనం ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నాం, విచ్ క్లాసెస్ అనేది 2 దగ్గర ఉంది. నేను దీనికి ఏం వేసుకుంటున్నా, టిక్ మార్క్ వేసుకుంటున్నా గుర్తుండడం కోసం. ఇక్కడ ఫస్ట్ లాస్ట్లో ఏముంది, క్లాసెస్ అని ఉంది కదా. ఇక్కడ 3 ఇదంతా రాంగ్, 37 అన్నారు కదా. ఇక్కడ 3 అనేది ఫస్ట్ ఉంది కాబట్టి 3. క్లాస్కి ఏమొచ్చింది కోడ్ 3 వచ్చింది కదా. నెక్స్ట్
క్లాస్కి 3 వచ్చింది. నెక్స్ట్ విచ్ అండ్ క్యాస్ట్ అండ్ అని ఇచ్చారు. క్యాస్ట్కి ఏమంటే 7 అనేది 8 ఉంది, ఇక్కడ లేదండి. క్యాస్ట్కి అంటే ఇక్కడ ఆన్సర్ ఏంది ఉంటుంది అంటే క్యాస్ట్కి 5 లేదా 8 వస్తుందండి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి ఇక్కడ ఏంది 5 లేదా 8 వస్తుంది. నెక్స్ట్ సమాచారం పదములకు కోడ్, అందులోనే సమాచారం ఇస్తారు, దాంట్లోనే ఇస్తారు, దానికి మనం కోడ్ గుర్తు పెట్టుకోవాలండి. ఏమని ఇచ్చారంటే ఒక ప్రత్యేక కోడ్ భాషలో సిమ్ మెన్ టిన్ అనగా వైల్డ్ యానిమల్ డేంజరస్ అని, మెన్ కెన్ ఫేట్ అనగా 1 ఫేట్ యానిమల్ అని, నెక్స్ట్ కిమ్ పిన్ 5 ఫీట్ అనగా ఫేట్ అండ్ విల్ అని అర్థం కదా. అయితే కెన్ పదంకి ఏమొస్తుందని ఇచ్చిందండి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన సిమ్ మెన్ టిన్ అంటే వైల్డ్ యానిమల్ డేంజరస్, మెన్ కెన్ ఫీట్ అంటే 1 ఫేట్ యానిమల్ అని ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మెన్ అనేది ఇక్కడ 2 సార్లు వచ్చింది కదా, దీనికి నేను స్టార్ గుర్తు పెట్టుకుంటున్నా. ఇక్కడ 2 సార్లు వచ్చిన పదం ఏది, యానిమల్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఫీట్. ఇక్కడ ఫీట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఏముంది, ఫీట్ అనేది ఒకటే ఉంది, ఫీట్కి ఫేట్. నెక్స్ట్ కెన్ యొక్క బర్త్డే, ఫీట్కి ఫస్ట్ ఇంకొకటి రాసుకోలేదు నేను, 1 ఫేట్ యానిమల్ అని రాసిన కదా. నెక్స్ట్ ఏంది, కిమ్ పిన్ ఫేట్ అనగా ఫీట్ హ్యాండ్ విల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెన్ అనేది 2 సార్లు వచ్చింది. ఇక్కడ యానిమల్స్ కూడా 2 సార్లు, ఫస్ట్ దాంట్లో 2 సార్లు ఉంది, సెకండ్ దాంట్లో యానిమల్ ఉంది. నెక్స్ట్ ఏంది, ఫీట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి ఏం వేసుకుందాం, నేను ప్లేస్ గుర్తు యాడ్ చేసుకుంటున్నా. అంటే మన ఇష్టం, మనం గుర్తుపట్టడానికి అట్లా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది, ఫీట్కి ప్లేస్ గుర్తు యాడ్ చేసుకున్నా. అయితే ఇక్కడ సెకండ్ దాంట్లో ఫేట్ ఉంది, ఇక్కడ ఫైట్ ఉంది, ఇట్లా. నెక్స్ట్ ఏం ఇచ్చారు, అయితే కెన్ కిమ్ ఇచ్చారు కదా, నేను ఫేట్కి ఇచ్చారు కదా. కెన్ అనే పదంకి కోడ్ ఏందని అడుగుతారు కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గుర్తుపట్టాలండి, ఇప్పుడు అర్థమైందా. సిమ్ మెన్ టిన్ అనగా విల్ యానిమల్ డేంజరస్ అన్నారు కదా, మెన్ కెన్ ఫైట్ అనగా 1 ఫేట్ యానిమల్స్ అన్నారు, కెన్ పెన్ ఫేట్ అనగా ఫేట్ అండ్ విల్ అని అన్నారు కదా. అయితే మెన్ అనేది 2 సార్లు వచ్చింది కదా, నేను స్టార్ గుర్తుపెట్టుకున్నా. ఇక్కడ యానిమల్స్ అనేది స్టార్ 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫైట్ అనేది 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఫేట్ అనేది 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక కిన్ అనేది ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా అండి, లేదు. ఇక్కడ 1 అనేది ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి కెన్కి ఆన్సర్ ఏందండి, 1. అర్థమైందా. అయితే ఏం లేదండి, ఇది ఒక కోడ్ భాష ఇస్తారు, అందులోనే పదాలను ఇచ్చి మళ్ళీ మనకు అందులో కోడ్ కనుగొమంటారు. మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ మై ఛానల్. అండి ఈ రోజులో మనము ఇంత కోడింగ్ డీకోడింగ్ గురించి చెప్పుకున్నాం కదా. లాస్ట్ అండి ఇది ప్రతిక్షేపణ కోడింగ్. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి మోడలు. అయితే ఒక కుక్కుని బట్లర్ అని, బట్లర్ని మేనేజర్ అని, మేనేజర్ని టీచర్ అని, టీచర్ని క్లర్క్ అని మరి క్లర్క్ని ప్రిన్సిపల్ అనినా తరగతి గదిలో పాఠం బోధించిన వారు ఎవరు? వాస్తవానికి అయితే పాఠం బోధించిన వారు ఎవరు? టీచర్ అండి. కానీ ఇక్కడ దత్తాంశం ప్రకారము ఏమన్నారు, కుక్కుని బట్లర్ అని, అంటే కుక్ చేసేవారిని అంటే బట్లర్ అని, బట్లర్ని మేనేజర్ అని, మేనేజర్ని టీచర్ అని, టీచర్ని క్లర్క్ అని, క్లర్క్ని ప్రిన్సిపల్. అంటే ఇక్కడ
ఈ దత్తాంశం ప్రకారం ఏంటంటే ఎవరు బోధించే వాళ్ళు ఎవరంటే ఆన్సర్ క్లర్క్ అండి. నెక్స్ట్ ఒక పరిభాషలో ఆకాశమును సముద్రంగాను, సముద్రమును నీరుగాను, నీరును గాలిగాను, గాలిని మేఘంగాను, మేఘంను నదిగాను పిలువబడింది. అయినా దాహం వేస్తే మనం తాగేది ఏదంటే, వాస్తవానికైతే దాహం వేస్తే నీరు తాగుతాం, కానీ నీరుని ఏమంటారు ఇక్కడ, గాలి అనుకోమంటారు. అంటే దత్తాంశం ప్రకారం ఇదేంది, నీరు అనగా కోడ్ భాషలో గాలి అండి. ఈరోజుతో మన కోడింగ్ డీకోడింగ్ టాపిక్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.